ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం, ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, కొన్ని ప్రాంతాల్లో చింతామణి శాస్త్రం అంటారు. ఇది పూర్వకాలం నుంచి నడుస్తుందండి. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కన్యరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఎలా ఉందో 2024 సంవత్సరం చూద్దామండి. శుభయోగం అశుభయోగం గవ్వల శాస్త్రం. కన్యరాశి వారి జాతకానికి శుభయోగం విష్ణు ఈశ్వర్ బ్రహ్మ 3 గవ్వలు పడ్డాయండి. గురుగు మహారదశ గవ్వలు పడ్డాయి. అలాగే మాత్రం అమ్మవార్లు అన్నపూర్ణ దేవత, అలాగే మాత్రం సరస్వతి దేవత, లక్ష్మీ దేవత ముగ్గురు పడ్డారు. కానీ మాత్రం ముగ్గురు మాతలు, అలాగే ముగ్గురు పితరు, త్రిమూర్తులు, త్రిమాతలు వీరి జాతక బలానికి శుభయోగం గవ్వల పడ్డాయండి. కన్యరాశి వారి జాతకానికి పట్టిందల్లా బంగారం ఉంటుంది. వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కన్యరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం వైష్ణవ గుణం ఉంటుందండి. వైష్ణవ గుణం అంటే మాత్రం చాలా వరకు వారి పేరు మీద అతి జాగ్రత్తగా ఎక్కువ ఉంటుందండి. వారి పేరు మీద పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు అని మాత్రం ఎక్కువ వీరి గుణం చూడాలంటే ఎక్కువ శాతం అందరు కాదండి, ఎక్కువ శాతం వీరి పేరు మీద చూడాలంటే ఒకరి చేయికి ఎంత అణిగి ఉండవద్దని ఆలోచన ఉంటుంది. వీరి జాతక బలానికి స్వతంత్ర బుద్ధి ఉంటుంది. అలాగే తొందరపాటు కూడా చాలా ఉంటుంది. వీరికి మనసు పుట్టిందనుకో మాత్రం 10 మందితో మాత్రం చాలా వరకు వినయంగా ఉంటారు. కానీ మనసు పుట్టలేదనుకో, ఎక్కడైనా ఒకసారి అవమానం జరిగిందనుకో సున్నిత హృదయం వీరిది, ఎవరిని లెక్క చేయరు. అసొంటి జాతకం. విద్యా యోగ బలం కూడా చాలా కలిసి వస్తుంది విద్యార్థి యోగ బలానికి. అలాగే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎంత ప్రాణమిత్రులైనా సరే ఒకసారి మాట వచ్చిందనుకో పట్టింపు చాలా ఉంటుంది. కానీ ఉత్తర నక్షత్రం వారికి శుభయోగాలు ఉన్నాయి. హస్త నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఆటంకాలు ఉన్నాయండి. విఘ్నేశ్వరుడు జన్మించిన నక్షత్రం హస్త నక్షత్రం కాబట్టి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి ఆ మహాగణపతి హోమం చేపించడం, లేదా వీలు కాకపోతే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే విఘ్నేశ్వరుడు పూజ చేయటం చాలా వరకు మంచిది. మంగళవారం రోజు చేయటం చాలా వరకు మంచిదండి. సోమవారం, మంగళవారం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంలో తిరుగు ఉండదండి. వీరు ఏ వ్యాపారం చేసినా, పిన్నిస్ వ్యాపారం నుంచి విమానం వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ డబ్బులు సామాన్యంగా ఖర్చు పెట్టరు, దాచిపెడతారు. ఒకటేసారి రిజర్వ్ బ్యాంకులో డబ్బులు వేసినట్టు మాత్రం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. వీరికి అనుకోని అదృష్టం తరించే అవకాశం ఉందండి. వివాహ విషయంలో తిరుగు ఉండదు. భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ చాలా వరకు అదృష్ట యోగం కలిసి వస్తుంది. కొందరికి తల్లిదండ్రుల నుంచి అదృష్టం ఉంటుందండి, కొందరికి అత్తమామల నుంచి అదృష్టం ఉంటుందండి, కొందరికి తాత ముత్తాతల ఆస్తి కలిసి వస్తుందండి, కొందరికి భార్య నుంచి ఆస్తి కలగడం కానీ, భార్య వచ్చిన తర్వాత ఆస్తి కలగడం కానీ, సంతానం నుంచి అదృష్టం కలగడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గణిత శాస్త్రంలో, లెక్కల శాస్త్రంలో నంబర్ 1 ఉంటారు వీరి జాతక బలానికి. బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఈ రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యా రాశి వారి జాతక బలం. రెండవసారి గవ్వలేస్తే ఇంకా గురు మహారదశ గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తలతో గొడవలు, చిక్కులు, చికాకులు, లేదా రక్త సంబంధికులతో విరోధాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు, అది ఎవరైనా కావచ్చు, అలాంటి విరోధాలు ఉన్నవారు వారు రాజీ చేసుకోవడం చాలా మంచిది. భూమి గురించి కానీ, స్థలం గురించి కానీ, వస్తువుల గురించి కానీ, గృహం గురించి కానీ, ఆస్తి గురించి కానీ తగాదులు ఉన్నవారు మాత్రం ఒక మెట్లు దిగి మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది. లేదా మాత్రం మేమింతే, వారికంటే ఎక్కువ, మేము వారికాడ తలవంచలేం, ఎవరికాడ తలవంచలేం, మేము ఇంతే ఉంటాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి. అలాగే వివాహం చేసుకోవాలనుకునే వారికి, వివాహంలో చిక్కులు ఉన్నవారికి, అలాగే భార్యాభర్తలతో తగాదాలు, చిక్కులు, దరిద్ర బాధలు ఉన్నవారికి మాత్రం చాలా నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. కానీ మాత్రం కళాకారులకైతే మాత్రం శుభయోగం ఉంది, అశుభయోగం అయితే లేదు. కానీ అడగడుగున ఆటంకాలు వస్తూనే ఉంటాయి. గురు మహారదశ అంటే అండి చాలా వరకు గొప్ప యోగ బలం ఉంటుంది. ఇందాక 3 గవ్వలు పడ్డాయి, అది త్రిమూర్తుల గవ్వలు, త్రిమాతల గవ్వలు అన్నారు. ఇప్పుడు 3 గవ్వలు పడ్డాయి. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావ, ఈ ముగ్గురులో ఎవరి మాటని విని నడవటం వీరికి చాలా వరకు గొప్ప వరం, గొప్ప అదృష్టం. కానీ వినకపోవటం వారి ఇష్టం. వినకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 3వసారి గవ్వలేసి చూద్దాం కన్యా రాశి వారి జ్యోతిష్యం మీద. ఇప్పటి వరకు అయితే 6 గవ్వలు పడ్డాయండి.
మూడవసారి గవ్వలేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి పంచమహారదశ యోగ బలం పడ్డది, బుధ మహారదశ యోగం పడ్డది. వీరి రాశికి అధిపతి ఉన్నాడు, కానీ కన్యా రాశి వారి జాతకానికి మాత్రం రాష్ట్రాధిపతి బుధుడు ఉన్నాడండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి కన్యా రాశి వారికి అని ముఖ్యంగా చూడాలంటే మాత్రం బుధుడు రవి అంటే సూర్యుడు బుధుడు. సూర్యుడు కీర్తి సంపాదించే గ్రహం అయితే మాత్రం బుధుడు అదృష్టం సంపాదించే గ్రహం అండి. అదృష్టం అంటే మాత్రం వైద్య రంగంలో కలిసి వస్తుంది, వ్యాపార రంగంలో కలిసి వస్తుంది, వ్యవసాయ రంగంలో కలిసి వస్తుంది, సైన్స్ రంగంలో కలిసి వస్తుంది, ఖగోళ శాస్త్రంలో కలిసి వస్తుంది, కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం గొప్ప గొప్ప పెద్ద వ్యాపారాలు చేసేవారికి కూడా కలిసి వస్తుంది, బహుళ అంతస్తులు దాంట్లో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం జ్యోతిష్య శాస్త్రం కూడా అభ్యాసం అవుతుందండి. వీరికి సకల కళ వల్లభులు అన్నట్టు. హస్త నక్షత్రం వారికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 11 గవ్వలు పడ్డాయండి. 11వ సంఖ్య విశేషమైన సంఖ్య, శుభ సంఖ్య అండి. చాలా కాలం నుంచి మాత్రం పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. గృహ నిర్మాణం కట్టడం కానీ, కొనటం కానీ, తీసుకోవడం కానీ, అలాగే పెండింగ్లో పడ్డ పనులు తొలగిపోవటం కానీ. వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం అదృష్టవంతుడికి ఎవ్వరు ఏం చేయలేరండి. వీరి జ్యోతిష్యం మాత్రం అదృష్ట యోగం అయితే ఉంది, అనే కృషి యోగం కూడా ఉండాలి. వీరి చేతులారా ప్రయత్నాలు కూడా ఉండాలి. అదృష్టం రావాలంటే అనుకోకుండా వస్తుందండి చాలామంది, కానీ మాత్రం దాన్ని కాపాడుకోవడం కష్టం. అది 100 సంవత్సరాలు ఒక్కసారి రావచ్చు, 10 సంవత్సరాలు ఒకసారి రావచ్చు, సంవత్సరానికి ఒకసారి రావచ్చు. మనం టైం మంచిగా లేకుంటే వచ్చే అదృష్టాన్ని కూడా చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది ప్రతి రాశి వారు, ప్రతి నక్షత్రం వారు. కాబట్టి వీరు మాత్రం అదృష్ట యోగం కూడా ఉంటుంది, కృషి యోగం కూడా ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. వీరు కృషితో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరు జ్యోతిష్యం అంటే మాత్రం అలాగే బోధన రంగంలో కూడా కలిసి వస్తుంది, విద్యారంగంలో కూడా కలిసి వస్తుంది. నిరుద్యోగులు కూడా మాత్రం ఉద్యోగ ప్రాప్తిరస్త అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. మానసికంగా స్ట్రాంగ్గా అంతే ఉంటారు వీరు. మానసికంగా వీరు వీక్గా కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇతరత రాశుల వారితో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఒకరు చేయి కింద బతికే యోగం ఉండదు వీరి జాతక బలానికి. వివాహ యోగంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం భార్యాభర్తలు మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ధన విషయంలో, గుణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కుటుంబ విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉన్నవారు ఓపిక తీసుకోవడం చాలా మంచిది. కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఇంకా నూతన వాహనాలు కొనటం కానీ, నూతన వస్తువులు కొనటం కానీ, నూతనంగా గృహం కట్టడం కానీ, తీసుకోవడం కానీ తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి అన్ని రకాలుగా చూస్తే మాత్రం శుభయోగాలే ఉన్నాయి. కానీ నరఘోష అధికంగా ఉంది కాబట్టి మాత్రం వీరు ఎంత వినయంగా నడిస్తే అంత మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, కన్యా రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.